నేటి యువత ఆకతాయిల పనుల వల్ల రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పొందుతున్నారని డీఎస్పీ లతా కుమారి అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో హెల్మెట్ ఉపయోగం, ట్రాఫిక్ నిబంధనలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలపై యువతకు డీఎస్పీ లతా కుమారి దిశానిర్దేశం చేశారు. ద్విచక్ర వాహనదారుల నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బైకులు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ ఇన్స్పెక్టర్ హరినాథ్, సిఐ, ఎస్ఐ, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. I see the students how they behave in college and outside the college very clearly. So నేను తప్పను, యాక్చువల్గా దిస్ ఇస్ ద కరెక్ట్ ఏజ్ అండ్ కరెక్ట్ టైం టు ఎంజాయ్. బట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ మన ఎంజాయ్ వల్ల ఎదుటి వారు సఫర్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. యాక్చువల్గా ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇలా అప్కమింగ్ సాఫ్ట్వేర్స్ గురించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మనం ఇంకా హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. సో సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ కూడా తన సేఫ్టీ అండ్ ఆపోజిట్, యాక్చువల్గా డ్రైవింగ్లో మన సేఫ్టీ మనం చూసుకుంటే సరిపోదు, మనం చక్కగా నడిపితే సరిపోదు. ఆపోజిట్ సైడ్ వస్తున్న వెహికల్ డ్రైవర్ కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నాడు, తనకి డ్రైవింగ్ వచ్చా రాదా అనేది మనకి డ్రైవ్ చేయగా తెలుస్తూ ఉంటుంది. దాన్నే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. నార్మల్ డ్రైవింగ్ అందరూ చేస్తారు. డిఫెన్సివ్ డ్రైవింగ్, ఎదురు వెళ్తున్న వెహికల్ కానీ, వెనకొస్తున్న వెహికల్ కానీ, ఆపోజిట్లో వస్తున్న వెహికల్ కానీ, ఆ డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడు, ఓకేనా, దాన్ని కూడా మనం ముందుగానే గెస్ చేసి వస్తున్న ప్రమాదాన్ని ముందుగానే గెస్ చేసి తప్పించుకునేటట్టు మనందరం డ్రైవింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి లేకపోతే సర్టన్ ప్లేస్ సర్టన్ రీజన్తో వెళ్తాం. బట్ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్లోని వాటిలో చూసేది ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఫర్ ఐడెంటిటీ. అంటే బైక్ రైడింగ్ అనేది ఒక ఐడెంటిటీ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు.